మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి గత ఆదివారం మనం కీర్తనకారుడు దావీదు గానము చేసిన 18వ కీర్తన, అందులో నుండి రక్షించు దేవుడు అనే మాటని ధ్యానం చేశాం. ఈ రోజున మరొక మాటని ధ్యానం చేయడానికి ముందు ప్రార్థనతో ప్రభువుని స్తుతిద్దాం. సర్వకృపానిధి సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. యెహోవా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని నీ వాక్యము సెలవిచ్చి ఉండగా, అట్టి ధన్యత నాకు మాకు ప్రసాదించిన మా గొప్ప దేవ, ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ప్రియ బిడ్డలందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారి బిడ్డలను బట్టి నీకు వందనాలు దేవా. వారి ఉద్యోగాల్లో, వారి పనుల్లో, వారి వ్యాపారాలు దీవిస్తూ ఆయుష్ ఆరోగ్యాలను ప్రసాదించిన మా గొప్ప తండ్రి, నీ కృపా వాత్సల్యము ద్వారా బిడ్డలను అనుక్షణము కాపాడుచున్న తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నీ వాక్యం ద్వారా ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, స్థిరపరిచి నీ రాకడకు ఆయత్తపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన 18వ కీర్తనలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 18వ వచనాన్ని చదువుతున్నాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటూ ఉన్నాడంటే, తన దేవుడు రక్షించు దేవుడు అని గత వారం చూసాం. దావీదు యొక్క జీవితంలో ఆయన ఎలా రక్షించాడో మన కొన్ని మాటలు చూసాం. ఈ రోజున ఏమంటూ ఉన్నాడు దావీదు అంటే, ఆయన ఆదుకునే దేవుడు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం నమ్మిన దేవుడు ఆదుకునే దేవుడు. దావీదుని ఎలా ఆదుకున్నాడో నిన్ను నన్ను కూడా ఆదుకోగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నీ చేయి పట్టి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నీకు చేయూతనివ్వగలిగిన దేవుడు. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు, నువ్వు ఆయన ఆనుకున్నప్పుడు ఆయన నీ సపోర్టుగా, ఒక గొప్ప పిల్లర్గా ఆయన నీ పక్షంగా నిలబడే గొప్ప దేవుడై ఉన్నాడని ఈ యొక్క ఉదయకాలం మందు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే దావీదు తన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడని మనకు తెలుసు. మరి సౌలు ద్వారా కానీ, అలాగే ఆయన కుమారుడు ద్వారా కానీ, ఆయన తరమబడినప్పుడు, ఆయన దాగుకోవటానికి వెళ్ళినప్పుడు, ఆయన చుట్టూ కూడా శత్రువులు చుట్టూ ఉన్నప్పుడు ఆయన గానం చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని మీద ఆధారపడి అంటున్నాడు, అయ్యా ఇరుగు నా చుట్టూ నా శత్రువులు పొంచి ఉన్నారు, వారు నన్ను అపహసిస్తూ ఉన్నారు, వారు నన్ను తరుముతూ ఉన్నారు, వారు నన్ను గేలి చేస్తూ ఉన్నారు, అయ్యా ఇదిగో వారి దృష్టిలో ఇదిగో నేను పురుగులాగా ఉన్నాను, అయ్యా నువ్వు నన్ను కాపాడు, నువ్వు నన్ను ఆదుకో అని భక్తుడైన దావీదు గానము చేస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ ఆపత్కాలము అనగా అపాయము. ఆపత్కాలం అనేది చెప్పి వచ్చేది కాదండి. మరణం అనేది, ఆ ప్రమాదం అనేది మనకు తెలియకుండానే మన జీవితాల్లో ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ ఆపద కాలములో నిన్ను నన్ను కూడా ఎవరైనా కాపాడగలుగుతారంటే అది మనం నమ్మిన దేవుడు మాత్రమే. మనం నమ్మిన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని తప్పించగలడు, నరకము నుండి తప్పించగలడు ఆయన. అలాగే ఈ లోకములో వచ్చే ఆపద నుండి కూడా ఆయన తప్పించగలడు. అందుకని గత వారం చూసాం. మరి సింహం ఎప్పుడు వచ్చిందో ఎవరో తెలుసు. ఆయన అలా కాసుకొని ఉన్నాడు కనుక ఆయన మెలకుగా ఉన్నాడు గొర్రెల దగ్గర. అది రాగానే ఆ యొక్క ఆపద నుండి తప్పించాడు, ఎలుగుబంటి నుండి తప్పించాడు. మరి సౌలు చేతిలో నుండి, గొల్యాతు చేతిలో నుండి, తన కుమారుడు చేతిలో నుండి. ఇలాగ దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన మీద ఆధారపడ్డాడు, ఆయన మొరపెట్టాడు, ఆయన సహాయం చేసేవాడు, ఆయనే నా బలం అనుకున్నాడు, ఆయన ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక మరి దావీదుని దేవుడు ఆదుకున్నాడు అని ఆయన చెబుతూ ఉన్నాడు. కనుక మన దేవుడు ఆదుకునే దేవుడు, మన దేవుడు రక్షించే దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి ఆపత్కాలంలో ఉన్నావు, ఎలాంటి అపాయంలో ఉన్నావు, అప్పుల చేత, కుటుంబంలో నెమ్మది లేక, నీ శరీరంలో అనారోగ్యము చేత నువ్వు కృంగిపోయి ఉన్నావా, ఇక నా జీవితం ఇంతటితో ముగించబడుతూ ఉన్నది, ఇక నా జీవితం పనికిరాదు, ఇక నేను చనిపోవటం తప్ప, మరణం తప్ప
నాకు వేరే దిక్కు లేదు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఇదిగో దావీదు అంటూ ఉన్నాడు, ఆదుకునే దేవుడు నీతో ఉన్నాడు. నీ ప్రక్కనున్నవాడు నిన్ను ఆదుకునే దేవుడు. నిన్ను మరణానికి అప్పగించే దేవుడు కాదు, నిన్ను నరకానికి అప్పగించే దేవుడు కాదు. ఆయన నీ అపాయముల నుండి ఆయన లేవనెత్తగలిగిన దేవుడు. అందుకొరకే ఆయన గాయపడిన హస్తములు నీ వైపు చాపాడు. నువ్వు ఆయన చేయి పట్టుకున్నట్లయితే ఆయన నీ పరిస్థితులను లేవనెత్తుతాడు అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదుకునే దేవుని వైపు మనం చూడవలసిన వారమైనా. మరి ఎస్తేరు జీవితంలో మనం చూస్తాం, ఆ యూదులందరూ కూడా చనిపోయే ప్రమాదములు ఉన్నారు, మరణం అంచున ఉన్నారు. వాళ్ళందరూ ఒకే రోజున యూదులందరూ సంహరించబడాలి. అలాంటి సమయంలో ఆమె ఏం చేసింది? ఆదుకునే దేవుని దగ్గర ముందుగా వెళ్ళింది. ఆమె రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు, నేను రాలేను కదా, రాజుగారు నా మాట వింటాడు కదా అని ఆమె వెళ్ళొచ్చు. లేకపోతే తనకున్న అధికారాన్ని బట్టి, ఇదిగో తన మహారాణి కాబట్టి, ఇదిగో అది ఎవరు చేశారు వాళ్ళు కనుక్కొని వాళ్ళని దండించి వాళ్ళ ద్వారా తిరిగి ఆ శాసనాన్ని మార్చవచ్చు, ఏదో ఒకటి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఎస్తేరు అలాంటి ప్రయత్నాలు చేయాలి. మొట్టమొదటిగా ఏం చేసింది? ఆదుకునే దేవుని మీద ఆధారపడింది. ఆ ఆపదలో, ఆ అపాయములో ఆదుకునే దేవుడు ఉన్నాడు అని ఎస్తేరు నమ్మి ఆ దేవుని దగ్గరికి వెళ్ళింది కనుక ఆ దేవుడు యూదులందరినీ కూడా ఆదుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అలాగే రూతు విషయంలో మనం చూస్తాం, ఆమె కూడా కరువులో ఉంది. కరువులో ఉన్నప్పుడు భర్తను కోల్పోయింది, ఇదిగో మాంగారిని కోల్పోయింది, ఇదిగో అలాగే మరిదిని కోల్పోయింది. మరి తోటికోడలు చూస్తే ఆమె తన బంధువుల దగ్గర తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకాకిగా అత్త మిగిలింది. అయితే ఆ అత్తను కూడా ఆమె విడిచిపెట్టవచ్చు. కానీ అలా వెళ్ళటం ద్వారా లోకం తనని విధవరాలుగా చూస్తుంది, లోకం నన్ను గేలి చేస్తూ ఉంటుంది. ఇక నాకు సరైన జీవితం లేదు. కానీ ఇదిగో నా అత్తతో పాటు నా అత్త ఏ దేవుని మీద ఆధారపడిందో ఆ దేవుని మీద నేను కూడా ఆనుకోగలిగితే, ఆ దేవుని వైపు నేను చూడగలిగితే, నా యొక్క ఆపదలు, నా అపాయములు, నా ఇబ్బందులు, నా నష్టములు, నా కష్టములు, ఇదిగో నా యొక్క నిరాశలు ఆయన నా తోడుగా ఉంటాడు అని అనుకుంది. అందుకనే రూతు ఆయన మీద ఆధారపడింది కనుక రూతు ధన్యురాలుగా మార్చబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన మన జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, మన దేవుడు ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఇదిగో 12 మంది శిష్యులను ప్రభు పిలిచారు. వారందరూ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ప్రయాణంలో సడన్ గా తుఫాను మొదలైంది. సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. వారు ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు ఆ సమయంలో వారందరూ కేకలు పెడుతుండగా ఇదిగో ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ప్రభువా, మేము నశిస్తున్నాం, మమ్మల్ని రక్షించు అంటే ఆ సముద్రాన్ని, ఆ యొక్క తుఫానుని గద్దించగా అది నిమ్మలమై ఉన్నది. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, అయ్యా నేను కూడా నడిచి వచ్చాను అంటే రా. కనుక ఆదుకునే దేవుని వైపు వారు చూశారు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారి విశ్వాసం గద్దించబడి సరిచేయబడింది కనుక వారు ఆ యొక్క అపాయం నుండి తప్పించబడ్డారు. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు నీవు కూడా ఆదుకునే దేవుని వైపు చూడగలవా? ఆ దావీదు ఆదుకునే దేవుని వైపు చూసి తన ప్రతి యుద్ధములో, అపాయములో ఆ దేవునిని బట్టి విజయంతో ఆయన ముందు కొనసాగాడు. మరి దావీదును ఆ ఆపత్కాలం మందు రక్షించిన దేవుడే ఇదిగో నీతో నాతో ఉన్నాడు కనుక అట్టి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకున్నామా? తలలు వంచండి. సర్వకృపానిధి, సర్వాధికారి, నిన్న నేడు రేపు ఏకరీతిగా మా గొప్ప దేవ నీకు వందనాలు అయ్యా. ఇదిగో ఎస్తేరు నీ దగ్గరికి వచ్చింది, రూతు నీ దగ్గరికి వచ్చింది, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అయ్యా నీ మీద ఆధారపడ్డారు. అయ్యా ఇదిగో దావీదు కూడా ప్రభువా అయ్యా తను నాయన నిన్ను గురించి నాయన మా తెలియజేస్తున్న మాట, నీవు ఆపత్కాలమందు రక్షించే దేవుడు అయ్యా. మా పితరులందరూ కూడా ఆపత్కాలంలో నీ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఎలాగైతే వారిని రక్షించావో అయ్యా, ఇదిగో నా నీ మాటలు వింటున్నా నీ ప్రియబిడ్డలను నన్నును అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రతి ఆపద నుండి తప్పించి అయ్యా మీరే రక్షించి మీరు అక్కడికి ఆయత్తపరచమని, విరోధిని వాడి క్రియలను బ్రేక్ చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించి మమ్మ మేము తగ్గించుకొని యేసు పరిశుద్ధ నామంలో విశ్వాసముతో ఈ మనవులు అడిగి పుణ్యం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ వరకు సదాకాలం తోడై ఉండి ఈ పరిశుద్ధ దిన ఆశీర్వాదంతో నింపి ఆయన రాకడకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీ అందరూ దీవించును గాక. ఆమేన్.